లైవ్ లో అనుసరిస్తా. ఈవీఎంలో లేపేశారంటే కాదు, జనాలందరూ మా వైపుకి వచ్చేసారు, జగన్ వ్యతిరేకించేశారు. అసలు అబద్ధం అది. ఆడొస్తే ఎక్కడ మీటింగ్ పెడితే ఉన్నారా? కుర్చీలు కూడా ఖాళీగా ఉండే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్తా, గుండె ధైర్యంతో చెప్తా. జగన్ అంటే ఏంటి? ధైర్యం. ఏమన్నారు చంద్రబాబు గురించి, ఏమన్నారు జనాలు, పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నారు? అసలు వాళ్ళ గురించి ఎవడెత్తుతాడు? పనికిమాల వాళ్ళ గురించి. ఆయన అందరికీ అన్నం పెట్టాడు. ఎప్పుడో పింఛన్లు తీసుకోవడానికి రోడ్డు మీద నిలబడ్డారు. అదే పంచాయతీ ఆఫీసులో కింద పడిపోయిన వాళ్ళు అలా పడకూడదని చేశాడు. ఎంత అభిమానం ఉందా జగన్ కి జనాల్లో? అసలు అభిమానం ప్రాణం ఇచ్చేస్తారు. నానంటే ఇచ్చేవాళ్ళు. జగన్కి అంతకంటే ఎక్కువ ఉన్నారు. అన్యాయం జరిగినప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంట్లో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడరు. అసలు ఉసు కలిపిందే వాళ్ళు. ఉసు కలిపిన వాడు ఎందుకు వస్తాడు? నీకు నాకు పడట్లా. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. సైడ్ చేసి నేను పంపించాడు. ఎవడొస్తాడు? జగన్ వ్యతిరేకించడానికి ఎవరైనా ఉంటాడా? సరే, ఇప్పుడు జగన్ వచ్చారు, ఏమైనా పరామర్శించారు, ఏమైనా చూసైనా సరే జగన్ ప్రభుత్వంలో ఏమైనా కథలకు వచ్చింది? అసలు లెక్కైతే రావాలి, మనుషులు అయితే రావాలి. మనుషులు కాకపోతే రాపోవచ్చు. నెక్స్ట్ ప్రభుత్వం మాత్రం జగనే. అది ఏ ఈవీఎంలు ఏ లేపుకున్నా సరే జగనే నెక్స్ట్ వచ్చేది. ఓకే.